గత 20 ఏళ్ల నుంచి కష్టపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల గురించి ఇప్పటికైనా ఆ పార్టీ నాయకత్వం అధినాయకత్వం ఆలోచించాలి. 1998లో ఆయా నాయకులు కార్యకర్తలందరి శ్రమ ఫలితమే పార్టీ ఏకంగా 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నటువంటి 18% ఓట్లు సాధించింది. ఆ తర్వాత తీసుకెళ్ళి పొత్తు పెట్టడంతో అప్పుడు మరింత పెరిగింది. 7 పార్లమెంటు స్థానాలు, అట్లాగే 12 అసెంబ్లీ స్థానాలు. కానీ ఆనాటి నుంచి పతనం చూస్తే 2014 దాకా దాని పరిస్థితి 2 టర్ములు దెబ్బతింది. నాయకులు ఎవరు బలంగా ఎదగలేకపోయారు. ఆ తర్వాత బలంగా ఎదుగుతున్నారనగా జరిగిన ఎన్నికలు 2014 మళ్ళీ పొత్తు దగ్గరికి వెళ్ళారు. ఆ టైంలో అవకాశాలు అతి పరిమితం. ఒక్క మాణిక్యాలరావు సిన్సియర్ కార్యకర్తకి ఆ రోజున ఎమ్మెల్యే అవకాశం వచ్చింది. విష్ణుకుమార్ రాజు సిన్సియర్ కార్యకర్తే, కాకపోతే ధనవంతుడైన కార్యకర్త పర్లేదు, పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి రావడం. కామినేని శ్రీనివాస్ తెలుగుదేశం నుండి వచ్చి విఐపి కోటాలో సీటు సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఇట్లాగా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. అదే సందర్భంలో మాణిక్యాలరావు గారు వచ్చేటప్పటికి ఒక ఫోటోగ్రాఫర్ నుంచి ఎదిగినటువంటి సిచ్యువేషను చూసాం. తర్వాతన ఎంపీగా హరిబాబు గారు చాలా ఫ్రమ్ ద బిగినింగ్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి వాడు, ఎదిగినటువంటి వ్యక్తి. గోకరాజు గంగరాజు గారు సంస్థాగతంగా డెవలప్ చేసినటువంటి. ఆ రోజున అవకాశాలన్నింటిలో ఒక కామినేని తప్పించి, ఈవెన్ కామినేని కూడా పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాడే తను దీంట్లోకి వచ్చాక, కాబట్టి ప్రాబ్లం లేదు. అప్పుడంతా పార్టీ వాళ్ళకి లైఫ్ వచ్చింది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే 19లో దెబ్బతింది. 24లో అవకాశం వచ్చేటప్పటికి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అవకాశం అయింది. వాస్తవంగా పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో చూస్తే ఎమ్మెల్యేల గురించి నేను మాట్లాడట్లా. ఆంధ్రప్రదేశ్లో 6గురిలో 5గురు బయట నుంచి వచ్చిన వాళ్ళే, తెలంగాణలో 17 మందిలో 11 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే. ఇంకా అప్పుడు పార్టీకి జవసత్వాలు ఎలా ఉంటాయి? ఇప్పటికైనా సిన్సియర్గా పనిచేసేటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రమోట్ చేసి ఎదిగేలా చూసుకోవడం, భవిష్యత్తు పోటీకి తీసుకురావడం అన్నటువంటిది పార్టీ ముందున్న కర్తవ్యం.